వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లింగమనేని రమేష్ కు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా? ఈ టైటిల్ ఈ రోజు మనం అనాలిసిస్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ టైటిల్ ఇవ్వడం వెనుక కూడా అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. కానీ ఈ రోజు చూసినట్లయితే నిజంగానే లింగమనేని రమేష్ జనసేన వైపు నుంచి రాజ్యసభ రేస్లో ఉన్నారనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. దాన్ని ఎండార్స్ చేసే విధంగా త్వరలోనే కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1 year గ్యాప్లోనే 4 రాజ్యసభ స్థానాలు ఏపీకి సంబంధించి ఖాళీ కాబోతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు అప్పటికి తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నారు. ఒకరు పూర్తి స్థాయిలో రాంకి అయోధ్య రెడ్డి, ఎవరంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ అయిన అయోధ్య రెడ్డి పదవీ కాలం పూర్తి కాబోతోంది. ఇంకొకరు పిల్లి సుభాష్, ఆయన పదవీ కాలం పూర్తి కాబోతోంది. అదేవిధంగా చూసినట్లయితే పరిమళ నత్వాని, రిలయన్స్ అంబానీ విషయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫోకస్ పెట్టి పరిమళ నత్వానికి తమ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయనకు. సో అలా ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. నత్వాని ఏదైతే సభ్యత్వం కూడా పూర్తి కావస్తోంది. మరోవైపు చూసినట్లయితే ఇక 4 ఎవరంటే ఇటీవలే మోపిదేవి వెంకటరమణ కూడా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీకి రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆ పదవి ఇంకా 1 year ఉంది. ఆ 1 year పదవిని, ఆ 1 year రాజ్యసభ పదవి కోసం సానా సతీష్ను పార్టీ అధిష్టానం, టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. సో మనం ఇక రాజ్యసభకు సంబంధించి ఈసారి రిజైన్ చేస్తే అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. బీజేపీ సత్యనారాయణకు ఆ టికెట్ మొన్నే అనౌన్స్ కూడా చేసింది. అంటే ఆల్మోస్ట్ ఇక పదవీకాలం పూర్తి చేసుకుని పోతున్న వాళ్ళు 4 రెడీగా ఉన్నారు. ఆ 4 రెడీగా ఉన్న క్రమంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉన్న 11 ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ఆ పార్టీ ఖాతాలోకి రాజ్యసభ కూడా వెళ్లే అవకాశం అయితే ఉండదు. సో ఇక 1 year కంటే ముందుగానే ఈరోజు వాళ్ళ పదవీ కాలాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నా ఈరోజు ఆల్రెడీ విజయసాయిరెడ్డి సీట్ బీజేపీలోకి వెళ్ళింది కాబట్టి ఈరోజు అటు జనసేన ఇటు టీడీపీని చూసుకుంటే 2 రాజ్యసభ స్థానాలు కూడా తీసుకునే అవకాశం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనకు కనిపిస్తూ ఉంది. ఆ సమాచారం కూడా మన దగ్గర ఉంది. అయితే ఇక్కడ చాలా మంది రేస్లో ఉన్నారు జనసేన వైపు నుంచి. కానీ పర్టికులర్గా లింగమనేని రమేష్ పేరే ఎందుకు తెర మీదకి వస్తుందంటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఏదైతే పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయనకి లింగమనేని రమేష్తో సత్సంబంధాలు ఉన్నాయి. లింగమనేని రమేష్ అటు సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఆయనకు పేరుంది. ప్రజెంట్ అదేవిధంగా అటు జనసేనకే కాదు బ్యాక్ అండ్ పనిచేస్తున్నారు ఆయన. అటు ఆర్థిక అండదండలు కూడా అన్ని రకాలుగా కూడా పార్టీని ఎప్పుడు కూడా ఆయన లైమ్లైట్లోనే ఉంచుతూ వచ్చారు. జనసేనకి పార్టీ ఆఫీస్ కోసం స్థలం ఇవ్వడం దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కరకట్ట మీద ఇంటిని ఇవ్వడం వరకు ప్రతి విషయంలో అటు టీడీపీతో ఇటు జనసేనతో అదే స్థాయిలో లింగమనేని రమేష్ లైజనింగ్ చేస్తూ వస్తున్నారు. సో జనసేన గురించి చెప్పుకునేటప్పుడు అదేవిధంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ప్రజెంట్ నివసిస్తున్న ఇంటి గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కడో చోట లింగమనేని రమేష్ పేరు వినిపిస్తూ ఉంటుంది. కానీ బట్ ఎక్కడ కూడా ఆయన పొలిటికల్ గా అంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యో, పొలిటికల్ గా ఆ పార్టీ జనసేనకి అంత లాయల్గా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తరపున మాట్లాడిన సందర్భము, లేకపోతే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే సందర్భాల్లో ఎప్పుడు రాలేదు. ఆయన కూడా ఆ ఛాన్స్ అయితే తీసుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన ఒక పూర్తి స్థాయిలో బ్యాక్ ఎండ్ మాత్రమే రాజకీయాలు చేస్తారన్న పేరుంది. బ్యాక్ ఎండ్ మాత్రమే జనసేన కోసం ఆ స్థాయిలో ఎఫర్ట్ పెడతారన్న పేరుంది. కానీ అంతగా కాంట్రవర్సీలు ఎదుర్కొన్న సందర్భం కూడా మనం చూడం. ఇటీవల చూసినట్లయితే అది పవర్ పర్చేసెస్ దగ్గర నుంచి కొన్ని ఒప్పందాల్లో ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా లింగమనేని రమేష్ నిజంగానే ఆ పార్టీ కోసం బ్యాక్ అండ్ పనిచేస్తూ వచ్చారు. ఆ పార్టీ ఆర్థిక అవసరాల దగ్గర నుంచి అనేక విషయాల్లో కీలక భాగస్వామి అయ్యారు. అంతేకాదు అనేక రకాలుగా పవన్ కళ్యాణ్కి అటు ఆయన ఫ్యామిలీకి కూడా అంతే దగ్గర అయ్యారు కూడా. కానీ ఎప్పుడు కూడా పొలిటికల్గా అప్లిఫ్ట్ అయిన సందర్భం కానీ ఆయన మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టిన సందర్భం కానీ పవన్ కళ్యాణ్ మనం చూడం. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు మాత్రం ప్రచారం జరిగింది. బట్ ప్రచారం జరిగినా ఆయన మాత్రం సీరియస్గా ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటూనే వచ్చారు. ఇక పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అటు టీడీపీతోని, ఇటు జనసేనతోని, అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్తో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి లింగమనేని రమేష్కి సంబంధించి. ఇక ఈరోజు ఎప్పుడైతే రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయనే ప్రచారం వచ్చిందో అప్పుడు లింగమనేని రమేష్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా జనసేన నుంచి. ఇక్కడ జనసేన వైపు నుంచి అనేక రకాల ఈక్వేషన్స్ వచ్చాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీతో కలిసి ఫస్ట్ రాజ్యసభ రేస్లో నాగబాబు పేరు వినిపించింది. ఎందుకంటే ఆ రోజున నాగబాబు స్వయంగా అనకాపల్లి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. బట్ బీజేపీతో పొత్తుల తర్వాత ఆ సీటు సీఎం రమేష్ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ రోజు నాగబాబు పోటీ చేయలేకపోయారు ఎంపీగా. ఆ తర్వాత ఎమ్మెల్యేగా అనుకుంటే కొనతాల రామకృష్ణ అలిగి పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు వచ్చాయి. అందుకే అది కొనతాల రామకృష్ణకే కేటాయించిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుని తీసుకెళ్లి ఈరోజు ఎమ్మెల్సీని చేశారు. రేపో మాపో మంత్రి అవుతారన్న ప్రచారం ఉంది. ఇక ఏదైతే ఈరోజు జనసేన నుంచి రిప్రజెంట్ చేస్తున్న బాలినేని కానీ అదేవిధంగా ఇంకొంతమంది నేతల పేర్లు అయితే చాలా సీరియస్గా మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం దొక్కక వెనక వరుసలో నిలిచిపోయిన వాళ్ళు కానీ
చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. ఇటీవల చిరంజీవి మోడీ ఒకే వేదికను పంచుకున్న సమయంలో కూడా చిరంజీవికి ఆఫర్ చేయబోతున్నారు జనసేన నుంచి రాజ్యసభ అనే చర్చ జరిగిన చిరంజీవి మాత్రం అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జనసేనకి ఆల్రెడీ వీలైతే 2 లేదా 1 రాజ్యసభ వచ్చే అవకాశం ఉంది. అందుకే జనసేన కూడా ఈసారి ఈ సీటుకు లింగమనేని రమేష్నే పంపించాలన్న ఆలోచన చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా లింగమనేని రమేష్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మనం చెప్పుకుంటున్నట్లు ఆల్రెడీ మనం 4 ఖాళీలు కాబోతున్నాయి ఏపీ నుంచి. సో 4 ఖాళీలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యాను ఇప్పుడు వైసీపీ ఖాతాలోకి ఆ రాజ్యసభ వెళ్లే అవకాశం అయితే లేదు. సో అందుకే ఈ 2 పార్టీలు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చెర్రెండు పంచుకున్నప్పటికీ బట్ సానా సతీష్ లాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 1 ఇయర్ అయింది కాబట్టి ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇక మిగతా 3 సీట్ల విషయంలో మరి జనసేనకి 2 సీట్లు ఇస్తే 1 సీటుకి మాత్రం ఈ రోజున పూర్తి స్థాయిలో లింగమనేని రమేష్ మీదే ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే 1 సీట్ ఎలాగూ పరిమళ నత్వానికి వెళ్తుంది, 1 సీట్ సానా సతీష్కి వెళ్తే ఇంకా 2 సీట్లు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అటు జనసేనకు 1 ఇటు టీడీపీకి 1 వచ్చే అవకాశం ఉంటుంది. సో టీడీపీ నుంచి ఎవరు ఉంటారనేది పక్కన పెడితే ఈరోజు జనసేన నుంచి మాత్రం పూర్తి స్థాయిలో లింగమనేని రమేష్ గురించి అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా అటు జనసేనకు పూర్తి స్థాయిలో అర్ధ అంగబలాలను అందిస్తూ వచ్చిన లింగమనేని రమేష్ రాజ్యసభ తీసుకుంటే పూర్తి స్థాయిలో ఆయన జనసేన వైపు నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టేనే అనుకోవాలి. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆయన మీద ఎంతవరకు ఫోకస్ పెట్టారు, ఎంతవరకు ఆయన రాజ్యసభ విషయంలో ఫోకస్ పెడతారనేది కూడా మనం చూడాలి. లింగమనేని రమేష్ లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఒక సీనియర్ పర్సన్, పార్టీకి లాయల్టీగా ఉన్న పర్సన్ రాజ్యసభలో రిప్రజెంట్ చేసినట్టు అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో ఇది కేవలం ప్రచారంగానే ఉండిపోతుందా, నిజంగానే వర్కౌట్ అవుతుందా, పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఫోకస్ పెడతారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.